విశాఖ జిల్లా భక్తుల హరినామ స్మరణతో సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు రథానికి జెండా ఊపి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ వేళ భక్తులు వేకువజాము నుంచే తొలి పవంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నెమ్మదిగా ప్రారంభమైన భక్తుల రాక మధ్యాహ్నం వర్షం ఆగిపోవడంతో లక్షలాదిగా తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. యువతీ యువకులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడా లేకుండా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రథం ముందు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గత 2 రోజుల నుంచి తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాహన లెక్క చేయకుండా స్వామిని తలుచుకుంటూ ప్రదక్షిణలు కొనసాగించారు. జాయింట్ ఫండ్ డెవలప్మెంట్ అధినేత వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జేడీ గ్రూప్ సభ్యులు గోపాలపట్నం వారు ఎస్ఎం కార్ వాష్ వద్ద మోకాళ్లకు స్ప్రే మరియు మసాజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ సేవా కార్యక్రమాలు అందుకోవాలని కోరుకుంటున్నాం. నానా అమ్మ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే వెంటనే లోన కూర్చోద్దు. మేము వచ్చి కూర్చోవడం అవసరం. సున్నితంగా జేడీ గ్రూప్ సంస్థ అధ్యక్షులైనటువంటి వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జేడీ గ్రూప్ సభ్యులు ఇక్కడ మీకు గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా బాడీ ఆయిల్ స్ప్రే చేస్తున్నారండి. మోకాళ్ళ నొప్పులకు మరియు మోకాళ్ళకు స్ప్రే చేస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుతున్నాం. జేడీ గ్రూప్ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జేడీ గ్రూప్ సభ్యులందరూ గోపాలపట్నం బ్రాంచ్ అంతా కూడా ఇక్కడ ఉన్నారండి. గిరి ప్రదక్షిణకు వచ్చినటువంటి 50 మంది భక్తులకు ఉచితంగా మీకు మోకాళ్ళ నొప్పులకు స్ప్రే మరియు ఆయిల్ మసాజ్ చేస్తున్నారండి. ఉచితంగా చేయించుకోండి. supported on the massive external display. గిరి ప్రదక్షిణకు వచ్చినటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి అండి. జేడీ గ్రూప్ అధినేత వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో గోపాలపట్నం బ్రాంచ్ ఇక్కడ మీకు ఉచితంగా బాడీ మోకాళ్ళకు ఆయిల్ మసాజ్ మరియు స్ప్రే చేస్తున్నారండి. ఉచితంగా చేస్తున్నారండి.